Yes, in percentages, another kind of model is మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీఆర్ ఎస్ఎస్సిలో ఈ టైప్ ఆఫ్ మోడల్ ఎక్కువగా వస్తుంది. ఇదేంటంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా ఈజీ, షార్ట్ కట్ అప్లై చేయండి. ఇక్కడ లెంగ్తీ ప్రాసెస్ కాకుండా షార్ట్ కట్ అప్లై చేయాలంటే సచిన్ స్కోర్స్ 70% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 60% మార్క్స్ ఇన్ సైన్స్. Suppose both the subjects have equal marks, then what is the percentage of marks that Sachin got in both the subjects together? ఇక్కడ సచిన్ మ్యాథమెటిక్స్ ఇక్కడ చూడండి ఈక్వల్ మార్క్స్, సబ్జెక్ట్స్ హ్యావ్ ఈక్వల్ మార్క్స్ అన్నాడు. ఈక్వల్ మార్క్స్ అన్నప్పుడు మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈక్వల్ మార్క్స్ అంటే మనకి 100 మార్క్స్ అనుకుందాం. రెండు సబ్జెక్ట్స్లో కూడా 100 మార్క్స్ అనుకుందాం. ఇలాంటప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్లో 70% మార్క్స్ వచ్చాయి, అలాగే సైన్స్లో ఎన్ని వచ్చాయి 60% మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఈక్వల్ మార్క్స్, బోత్ ద సబ్జెక్ట్స్ హ్యావ్ ఈక్వల్ మార్క్స్ అన్నాడు. ఇదంతా మన ఈ పర్సంటేజ్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చేయనవసరం లేదు. సింపుల్గా ఎలాంటప్పుడు ఈక్వల్ మార్క్స్ అని ఎప్పుడైతే ఇచ్చాడో then what is the percentage of marks that Sachin got in both the subjects together అని కనిపించిందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటే both the subjects together వచ్చేసినట్లే. 70 + 60 ఎంత? 70 + 60 70 + 70 + 60 డివైడ్ బై 2 యావరేజ్ ఎంత? 130/2. దిస్ ఈజ్ 65%. ఈజ్ ద టుగెదర్ పర్సంటేజ్ 65%. షార్ట్ కట్ సింప్లీ ఎప్పుడైతే టుగెదర్ కనిపించిందో మార్క్స్ ఈక్వల్ అనడో యావరేజ్ తీసుకోండి అంతే. 70 + 60/2%. ఎందుకంటే బోత్ ద మార్క్స్ ఆర్ ఈక్వల్. 100 అనుకున్నాం లేదా 1 అనుకోవచ్చు. థ్యాంక్ యూ.